వెల్కమ్ టు వ్యూ పాయింట్. హిందూ మతంలో తులసి మొక్కకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్కను పవిత్రమైనదిగా భావించి ఇళ్లలో పూజలు నిర్వహిస్తారు. మత విశ్వాసాలు పక్కన పెడితే తులసి మొక్క ఆరోగ్యపరంగా ఎంతో విలువైనది. ఆయుర్వేదంలో తులసి మొక్కతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో తులసి ఆకుల్ని విరివిగా వాడతారు. అనేక ఔషధాల్లో తులసి ఆకుల్ని ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తులసి ఆకులు చర్మ సౌందర్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. తులసి ఆకులతో ముఖంపై ఉన్న మచ్చలు, డార్క్ సర్కిల్స్ ని తగ్గించుకోవచ్చు. ముఖ అందం కోసం తులసి ఆకుల్ని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఎన్నో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. తామర, దద్దుర్లు, చర్మంపై మంట, క్రిమి కాటు వంటి కొన్ని చర్మ వ్యాధులను కూడా తులసి ఆకులను ఉపయోగించి సులభంగా చికిత్స చేయొచ్చు. తులసి ఆకుల రసాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల వాటి నుంచి రిలీఫ్ లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకులు సహజ అనల్టేసిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. దీంతో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. తులసి యాంటీ ఏజెంట్ గా పనిచేస్తుంది. తులసి ఆకుల్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. మచ్చలు, డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి తులసి ఆకుల పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం 8 నుంచి 10 తులసి ఆకులను తీసుకోండి. వాటిని బాగా కడగాలి. తరువాత దాన్ని గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లా చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ముఖం, మెడపై అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖాన్ని నీటితో కడగాలి. ఈ పేస్ట్ ని మీరు రోజు ముఖానికి అప్లై చేసుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత మార్పును మీరే చూస్తారు. ముఖానికి ఎండిన తులసి ఆకుల పేస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం తులసి ఆకులను బాగా కడిగి శుభ్రపరిచి ఎండలో ఎండబెట్టండి. బాగా ఎండిన తర్వాత ఈ ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నుంచి 25 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో కడుక్కోండి. మెరుగైన ఫలితాల కోసం ఈ పేస్ట్ ను వారానికి 2 నుంచి 3 సార్లు అప్లై చేయవచ్చు. తేనె చర్మాన్ని తేమగా హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. మచ్చలేని ముఖం కోసం తులసి, పెరుగు, ఫేస్ ప్యాక్ కూడా బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం ముందుగా తులసి ఆకులను తీసుకొని నీటితో కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. అందులో 2 చెంచాల పెరుగు కలిపి ఆపై ముఖాన్ని అప్లై చేయాలి. ముఖం మీద మచ్చలు ఉంటే ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మపు మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ముందుగా తులసి ఆకుల రసం తీసి అందులో బియ్యపిండి కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని ముఖం మీద అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని తేలికగా రుద్దండి. ఇది ముఖంపై పేరుకుపోయిన, చనిపోయిన చర్మ కణాలన్నిటినీ తొలగిస్తుంది. ఆ తర్వాత చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. బియ్యపు పిండి చర్మం మీద ఉన్న మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. వారానికి 2 నుంచి 3 సార్లు ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.